దేవుడు ఎలా ముగిస్తాడు మన జీవితంలో? హౌ విల్ హీ ఫినిష్? ఈరోజు నీకు అప్పులు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, వేదన, అయినా నువ్వు మందిరంలో ఉన్నావు కదా. ఇది విశ్వాసులకే, ఇది విశ్వాసాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళకి, మీకే. ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఎలాగైనా వచ్చావు కదా. ఏం చేశాడు ఈ సంవత్సరం? దేవుడు ఏం చేయలేదు. అప్పులు పాలయ్యాను, కొత్తగా నాకు షుగర్ ఒకటి వచ్చింది, కొత్తగా ఈ రోగం వచ్చింది, ఇంకా అన్నీ పెరిగిపోయాయి, అన్ని బాధలు ఎక్కువైపోయాయి, నా మొగుడు లేచాడు, ఇది అది అనుకొని, అయినప్పటికీ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. అందుకోసమే దేవుని ముగింపు ఎలాగుంటుందో నేను చూపిస్తున్నాను. ఇక్కడికి వెళ్దాం. యాకోబు 5:11, జేమ్స్ 5:11. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహించిన వాడు ధన్యుడు అనండి. ఈరోజు నీకు ఇబ్బంది వచ్చిందా, బాధ వచ్చిందా, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఎలాగ జరుగుతుంది, ఎన్ని వచ్చినా సరే కరెక్ట్, దేవుడే చేయని, దైవం చేయని, ఎవరు చేయని, అయినా నువ్వు దేవుడిని విడిచిపెట్టకుండా సహిస్తూ అలా ఉన్నావా, నీవు ధన్యుడు. ఎందుకంట చదవండి. సహించిన వారు ధన్యులని కొనుచున్నాము. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. చూడండి, ఇన్ని పోయినా సరే యోబు దేవుడిని శపించి విడిచిపెట్టేశాడా? అలాగే దేవుడిని పట్టుకున్నాడా? నా అంతములో నేను దేవుడిని తిరిగి చూస్తాను, నా దేవుడు మంచినిచ్చాడు, చెడు కొనివేస్తా అని 2 మాటలు, తప్పుడు మాటలు మాట్లాడాడు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. భార్య ఏమందే? తిట్టేసేయి, శపించు, నువ్వు కూడా సావు అంది. లేదు, నా దేవుడు చంపేసిన నేను ఆయనను తిరస్కరించను అంటాడు. ఐ విల్ స్టిల్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ దో హీ స్లేస్ మీ. అందరూ చెప్పండి, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను దేవుని విడిచిపెట్టను. ఎందుకంటే ఆయన అంతము గొప్పగా ఉంటుంది. చదవండి. మీరు యోబు యొక్క సహనము గురించి వింటారు కదా. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆగండి, ఏమైంది? యోబు అంతం ఏమైంది? ఎన్నంతలు ఇచ్చాడు దేవుడు? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని వారు దేవుని యొక్క అధిక కృప, అధిక హెచ్చింపును చూస్తారు. యు సీ దట్ ది ఎండ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి గ్లోరియస్. పక్కలతో చెప్పండి, కొంచెం కాలమే అనండి నీ సమస్య. కొంతమంది అంటారు, ఇంక ఇంతే జీవితాంతం, నా బతికంతా ఇంతే, ఈయన చేసుకున్నా నా జీవితం ఇంతే. పక్కన వాళ్ళు చెప్పు, నీ సొంత ప్రవచనం ఆపు అనండి. పక్కన వాళ్ళు చెప్పండి, స్టాప్ యువర్ ప్రాఫెసీ అనండి. యా, దట్స్ ఎ రాంగ్ ప్రాఫెసీ. యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ రాంగ్ వే. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన నిత్య మహిమ క్రీస్తునందు పిలిచిన మిమ్మల్ని సర్వకృపానిధి యొక్క దేవుడు. అందుకే నీకు దేవుడి కృప కొంచెమే తెలుసు. ఎక్కువ తెలిస్తే ఏమంటావో తెలుసా? ఈ మరణకరమైన రోగము ఇది నాకు కొంతకాలమే, ఈ జీవితాంతం ఉండే షుగరు కొంతకాలమే, ఈ జీవితాంతం ఉండే బీపీ కొంతకాలమే, ఈ క్యాన్సర్ చావు కాదు, ఇది కొంతకాలమే. హల్లెలూయా. ఈ ఎయిడ్స్ ఎంతకాలమో? కొంతకాలమే. ఇంక అలాగే చచ్చిపోతాను, దేవుడు నమ్ముకొని లాభం ఏంటి? Only for a short time, if you are a wise man. If you are a wise man, తన నిత్య మహిమ క్రీస్తును మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, కొంచెం కాలం ఓపిక పట్టు, స్థిరపరిచి నిన్ను బలపరుస్తాడని చెప్పండి. హోల్డ్ ఆన్. గాడ్ ఇస్ టెల్లింగ్, హోల్డ్ ఆన్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్. ఇఫ్ యు హోల్డ్ ఆన్, తానే మిమ్మలను, ఈరోజు నీ దేహంలో ఎన్నైనా ఉండొచ్చు, అదంతా కొంతకాలమే అని ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా మీరు ఏదన్నా, ఎంతమంది బ్రెడ్ కొనుక్కున్నారు? బ్రెడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు, వారం, మహా అంటే 10 రోజులు సూపర్ బ్రెడ్ అయితే. ఓకే, మరి దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? నీ కష్టాలు కొంచెం కాలం ఏంటి? ప్రతి కష్టం మీద డాక్టర్లు లేరు ఎక్స్పైరీ డేట్. దేవుడు అంటాడు ఇది కొంచెం కాలమే. God has put an expiry date. If you don't know God, you will see it as a permanent problem. నీకు దేవుడు తెలియకపోతే ఎక్స్పైరీ డేట్ కనపడదు, జీవితాంతం ఉంటుంది అనుకుంటావు నువ్వు. కానీ నీకు దేవుడు తెలిస్తే నీ ప్రతి దరిద్రము, వ్యాధి, రోగం మీద ఏ డేట్ ఉంది? అది ఎంతకాలము? ఆ తర్వాత మిమ్మల్ని పూర్ణులుగా చేసి, స్వస్థపరిచి, ఆశీర్వదించి, మీ ఆయన్ని మార్చి, మీ ఆవిడ్ని మార్చి, నీ పిల్లల్ని మార్చి, నీ అప్పులు తీసేసి, నీ రోగాలు తీసివేసి, నిన్ను స్థిరపరిచి, బలపరిచి, సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. ఇఫ్ యు హోల్డ్ ఆన్, ద ఎండ్ ఆఫ్ ద లార్డ్. అందరూ చెప్పండి, దేవుని అంతము ఘనముగా ఉంటుంది. యా, హీ విల్ నాట్ లీవ్ యూ లైక్ దాట్. నీకెన్నన్నా ఉన్నాయి, ఎంతకాలమైనా ఉన్నాయి. ఈ రోజు నుంచి నీ 10, 20, 30 సంవత్సరాల రోగాలు అంతమైపో 10 సంవత్సరం నుంచి, అది ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. హల్లెలూయా. టుడే ఎంతమందికి మీ షుగర్ ఆగిపోవాలని కోరుకుంటున్నారు? యువర్ బ్లడ్ ప్రెషర్, పితరుల శాపాలు, ఎంతమంది మీ దరిద్రం ఆగిపోవాలని కోరుకుంటున్నారు? ఐఎమ్ గోయింగ్ టు ప్రే టుడే. ఐఎమ్ గోయింగ్ టు ప్రే టుడే. ఇట్ విల్ స్టాప్ when you ask God and pray.
దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ సర్మన్స్. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, మరి ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. అంటే నీకుండేటువంటి ఆయన కోపం ఏం చేస్తాడంటే చేతులు తీసేస్తాడు. చేతులు తీసేస్తే సైతానుడు వస్తాడు. ఆడొచ్చి వ్యాధి ఇబ్బంది అన్ని పెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం చేస్తాడు ఆయన, అరే చాలు ఈ నా బిడ్డ ఎక్కువ కాలం స్వస్థత ఉండాలా, 1 నిమిషం మట్టుకే ఈ బాధ ఉండాలని చెప్తాడంట. హల్లెలూయా. ఈలోపు నువ్వేం చేస్తావా తెలియక, ఇంతే నా బతుకు జీవితాంతం ఇంతే, ఇది పోదు అని పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతావు. దేవుడు ఏమంటాడు, నువ్వు ఫిక్స్ అయిపోయాక నేనేం చేయనమ్మా. ఒకసారి దేవుడు ఏం చెప్పాడు తెలుసా, ఐ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. నేను దేన్నైనా హ్యాండిల్ చేయగలను, ఒకటి మట్టుకు హ్యాండిల్ చేయలేను అన్నాడు. ఏంటో తెలుసా, ప్రైడ్. ప్రైడ్ అంటే ఏంటి, నాకంటే ఎక్కువ. నాకంటే సైతానుడు ఏమన్నాడు, నేను ఆయనకంటే ఎక్కువ హెచ్చబడదు, అందుకని వాడిని కిందకి తోసేశాడు. ఏదైనా నేను చేయగలను, కానీ నీకు నువ్వు ఫిక్స్ అయిపోతే నాకంటే గొప్పగా అదొకటి హ్యాండిల్ చేయలేడు. గాడ్ కెనాట్ హ్యాండిల్ ప్రైడ్. హీ హాస్ టు పుష్ దట్ లో. హీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, హీ కెనాట్ హ్యాండిల్ ప్రైడ్. దట్స్ ద ప్రాబ్లం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంత నిలుచు. చదవమ్మా. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగు. నీకుండే మరణకరమే, నీకు ఏ బాధ ఉన్నది నిమిషం మాత్రమే అనండి. హిస్ మెర్సీ విల్ ఓవర్టేక్ యూ. యోబుకు తెలుసు, నన్ను శిక్షించిన, ఆయన వదిలేసిన, నాకు కొవ్వెక్కిపోయినా, నాకు ఇన్ని జరిగినా ఆయన కోపం ఎంతకాలం ఉంటుంది, తర్వాత 2 అంతలు వచ్చేసాను. ఒకసారి మీకు చెప్పాను నేను యోబు గురించి. డార్క్ మూమెంట్ ఎవరికైనా తెలుసా, ఇది బ్రైట్ ఫ్యూచర్. యూనో ఏది ఎక్కువ తెలుసా, డార్క్ మూమెంట్ వాజ్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్, బ్రైట్ ఫ్యూచర్ ఆయుష్కాలం అంతా అంటానండి. చూడండి, సీ దట్ వర్డ్స్. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు. అంటే ఇప్పుడు ఆయన మైండ్లో ఏముంది, ఈ రోగం త్వరగా పోతుంది, అప్పులు ఈ కష్టాలు ఎన్ని త్వరగా పోతాయి, నీ భర్త త్వరగా మారిపోతాడు, కొంతకాలమే ఉంటుంది, దాని తర్వాత మిగిలిన జీవితం అంతా సుఖంగా ఉంటావని ఆయన మనసులో నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఈడు మారడో, ఎందుకు ఎవరు ఫిక్స్ అవ్వమన్నాడు నిన్ను? ఈరోజు ఆ కట్లన్నీ, ఆ మాటలన్నీ వెనక్కి పోవును గాక. I cancel those negative words you have prophesied on yourself. Sometimes you speak like that. But God can change. ఆయన కాలములను సమయములను మార్చువాడు. He can change the seasons. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. పక్కన చెప్పు, సూర్యకాంతి నీ యొక్క బాధలను అధిగమించును గాక అనండి. Yeah, that's what God can do in your life. That's what God can do in your life. Now let us pray for some things now. Main ee roju ee vakyam vinna varandaru nijanga dhanyulandi. Main today this is a wise word. Pray. I want it. No, Lord, take off, cut off, take this off, my Lord. Take this problem, take this tongue. నా నాలుకని సరళము చేయి, నా బుద్ధిని మార్చు. లార్డ్, ప్యూరిఫై మై హార్ట్, టేక్ ఇట్ ఆఫ్. మోర్ గ్రేస్, అధిక కృప అనండి. దిస్ ఈస్ మోర్ గ్రేస్, ప్యూరిఫైయింగ్. మోర్ గ్రేస్ విల్ ప్యూరిఫై యూ అండ్ యుల్ బి ఎగ్జాల్టెడ్ ఆటోమేటికలీ. యుల్ బి గోయింగ్ టు ద టాప్. మోర్ గ్రేస్. అయ్యా, ఈరోజు సంఘంలో ప్రార్థించే వాళ్ళందరికీ అధిక కృపను దయచేయి నాయన, అధిక కృప చేయి. ఎస్ లార్డ్, అధిక కృపకు దయచేయి. గివ్ దెమ్ మోర్ గ్రేస్, ఎక్కువ కృప దయచేయి నాయన. ఇదిగో తగ్గించుకొని వారికి ఇదంతా, ఈరోజు వారు తగ్గించుకొని తగ్గింపు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా. ఇదిగో ఈ పాత్రలన్నీ కూడా ఈరోజు వాక్యమైన పాత్రలన్నీ శుద్ధీకరిస్తున్నాయి. దే ఆర్ ప్యూరిఫైయింగ్ దెమ్సెల్వ్స్, క్లీనింగ్ దెమ్సెల్వ్స్, వాషింగ్ దెమ్సెల్వ్స్. దే ఆర్ నాట్ ప్రైడ్ పీపుల్. ఎస్ లార్డ్, దే ఆర్ వాషింగ్ దెమ్సెల్వ్స్ నౌ, cleaning their stuff. Lord, purify me, take this off. ఇదిగో నాలో ఈ దుడుకుతనము, ఈ మొరటతనము, ఇదిగో ఈ యొక్క కోపము, ఈ ఉగ్రత, ఈ మోహము, ఈ పాపము, ఈ వ్యభిచారత్వము, లార్డ్ టేక్ ఇట్ ఆఫ్ దిస్ ఇయర్. ప్యూరిఫై మీ. ఈ దొంగతనం చేసే బుద్ధి, ఈ అబద్ధాలు ఆడే బుద్ధి, ఈ యొక్క చెడ్డ పనులు, మోసం చేసేయి, లార్డ్ టేక్ ఇట్ ఆఫ్. ప్యూరిఫై మీ. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.